జై శ్రీమన్నారాయణ. పరిపూర్ణ వాస్తు కార్యక్రమానికి స్వాగతం. అందరికీ వచ్చేటువంటి సందేహం ఏమిటంటే, మనం ఏదైనా ఒక నిర్మాణం కొనుగోలు చేసినా, మనం ఒక ఇంటి లోపలికి అద్దెకి నివాసం ఉండటానికి ప్రయత్నం చేసి వెళ్ళి చూసినా పూజ గది అనేది ఉండట్లేదు. చాలా చూస్తున్నాము. ఇది నేను చాలా గృహాల దగ్గర తర్కించడం కూడా జరిగింది, వాదన కూడా చేస్తూ ఉంటాను బిల్డర్స్ కానీ మేస్త్రి కానీ వీళ్ళతో. నువ్వు 14x14 బెడ్రూమ్ పెడుతున్నావు, హాలు 16x16 పెడుతున్నావు, కిచెన్ 10x12 9 పెడుతున్నావు, మళ్ళీ బాత్రూమ్లు 6x4 పెడుతున్నావు, మినిమం ఇంకో బెడ్రూమ్ పెడుతున్నావు, 12x12 పెడుతున్నావు. పూజ గది ఒక 4 అడుగులో 3 అడుగులో 5 అడుగులో పూజ గది పెట్టడానికి మటుకు నిరాకరిస్తూ ఉంటారు గృహ నిర్మాణాలు చేసేటప్పుడు. కోర్సు ఈ తీసుకునే వాళ్ళు కూడా దాని గురించి పెద్దగా పట్టించుకోవట్లేదు. బెడ్రూమ్ 14 అడుగులు ఉంది, చాలు విశేషంగా పడుకోవచ్చు అనుకుంటున్నాము. కానీ మనల్ని బతికించేటువంటి ఆ యొక్క భగవంతుడు ఏ రూపంలో ఉన్నా కానీ, ఏ వర్ణం వాళ్ళకైనా కానీ, కాస్త కొంచెంసేపు అట్లా ప్రార్థన చేసుకోవటానికో పూజ చేసుకోవటానికో ఒక చిన్నపాటి గది అనేది ఉండట్లేదు. అట్లాంటి నిర్మాణాల్లోకి వెళ్ళినప్పుడు మనం ఏ జాగ్రత్తలు తీసుకుంటే ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. పూజ గది లేకపోయినా కానీ పాజిటివ్ ఎనర్జీని తీసుకోవాలంటే మనం ఏం చేయాలి? పూజ గది లేకపోయినా మనం పాజిటివ్ ఎనర్జీని రికవరీ చేయాలంటే ఆ గృహంలో మనం ఏ జాగ్రత్తలు తీసుకోవాలంటే, క్రితంలో నేను ఒకసారి చెప్పున్నాను. నేను అద్దెకున్నప్పుడు, స్వాగతంగా చెప్తున్నాను, నేను అద్దెకున్నప్పుడు పూజ గది నేనేం చేశానంటే, బయట అమ్ముతూ ఉంటారు, చిన్న చెక్క పెట్టెలు అమ్ముతూ ఉంటారు, మనం తెలుసును. ఉదాహరణకి సికింద్రాబాద్ ప్రాంతంకి వెళ్తే బోయినపల్లి అమ్ముతూ ఉంటారు, అటగని ఈసీల దగ్గరికి వెళ్తే అక్కడ చక్రపురం దగ్గర అమ్ముతూ ఉంటారు, అటగనే దిల్సుఖ్నగర్లో అయితే ఇటు వనస్థలిపురము సైనికపురి దగ్గర వనస్థలిపురం దగ్గర అమ్ముతూ ఉంటారు. అంటే అచ్చగా స్పెషలైజేషన్ పూజా మందిరాలు ఉంటుంటాయి కొన్ని ప్రాంతాల్లో. వాళ్ళ దగ్గర జాగ్రత్తగా గమనిస్తే చిన్న చిన్న బాక్సులు ఉంటుంటాయి. అడుగు దగ్గర నుంచి 5 అడుగులు డబ్బాలు కూడా ఉంటున్నాయి. అర్థమవుతుందా? మన ఇంట్లో కనుక మనకు పూజ గది లేదండి అంటే, మీకుండేటువంటి గృహం యొక్క నమూనా ఆధారంగా, గృహం యొక్క సైజు ఆధారంగా మనం పూజకి మందిరం లాంటిది ఒకటి పెట్టుకోండి. ఏది పెట్టుకున్నా కానీ తలుపులు ఉండేది పెట్టుకుంటే ఇంకా మంచిది. ఎందుకంటే అంటూ ముట్టు బహిష్టులు ఇట్లాంటివన్నీ తగలకుండా ఉంటాయి కాబట్టి కొంత పరిశుభ్రంగా ఉంటుంది ఆ ప్రాంతం. చిన్న చెక్క బాక్సు లాంటిది ఒకటి పెట్టుకొని దానికి 2 తలుపులు ఉండేది విధంగానో షట్టర్ ఉండే విధంగానే ఏర్పాటు చేసుకొని, అది ఎక్కడ పెట్టుకోవాలి సార్ మన ఇంట్లో అంటే, తూర్పు గోడకు కానీ ఉత్తరం గోడకు కానీ పెట్టుకోండి. అయితే ఇక్కడ మనం మళ్ళీ డిగ్రీస్ని అనాలిసిస్ చేసుకొని 90 డిగ్రీల నుంచి 360 డిగ్రీలు, అంటే 360 డిగ్రీలు అంటే 1వ డిగ్రీ నుంచి 90 డిగ్రీల మధ్య భాగంలో అక్కడ ఉండేటువంటి కిటికీలు ద్వారాలు పొజిషన్స్ ప్రకారంగా మనం చిన్న మందిరం అయినా కానీ తెచ్చుకొని పూజ గదిని ఏర్పాటు చేసుకోవాలి. అర్థమవుతుంది కదా? సో అట్లాగా ఏర్పాటు చేసుకొని మనం నిత్యం ఆరాధన చేసుకుంటూ మన యొక్క కులదేవత కావచ్చు, ఇష్టదైవం కానీ, గ్రామదేవత కానీ, మన వంశానికి ఆధారంగా మన అత్తమామలు పూజించేటువంటి కులదైవాన్ని కానీ మనం ఏర్పాటు చేసుకొని ఒక ఫోటో రూపంలో కానీ ఒక ప్రతిమ రూపంలో కానీ ఏర్పాటు చేసుకొని ప్రతినిత్యము దానికి ఎంతో కొంత సమయాన్ని వెచ్చించి మనం నిత్య పూజ చేసుకుంటూ ఆరాధన చేసుకుంటూ ఉంటే డెఫినెట్గా ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ 100% అని నేను చెప్పకపోయినా 98% 99% రికవరీ చేయొచ్చు. అర్థమవుతుంది కదా? కాబట్టి గృహ నిర్మాణాలలో మనకు పూజ గది ఇవ్వలేదని చెప్పేసి బాధపడద్దు. మనం ఏదో విధంగా చేయించుకుంటాం. సపోజ్ కొనుక్కుంటున్నాం అపార్ట్మెంట్ ఫ్లాటు, సరైనటువంటి వాస్తు పండితులను పిలుచుకుని ఎక్కడ పూజ గది పెట్టాలో ఆలోచన చేసి అక్కడ ఇంటీరియర్తో ఒక బాక్స్ చేసుకుంటాం. ఒక మనిషి కూర్చుండే విధంగా ఒక బాక్స్ చేసుకొని దాన్ని చక్కగా పూజా మండపాన్ని ఏర్పాటు చేసుకొని నిత్యం ఆరాధన చేసుకుంటూ ఉంటే మంచి ఫలితాలు వస్తాయి. కాబట్టి లేదు అనేది ఎప్పుడూ అనుకోద్దు. ఉన్నదాని ప్రకారంగా మనం మఠసంగా చిన్నదైనా కానీ సంతృప్తికరంగా ఉండే విధంగా చిన్న పూజ గది నిర్మాణము ఆ దిక్కులలో ఇప్పుడు చెప్పినటువంటి డిగ్రీస్లో మనం ఏర్పాటు చేసుకోండి. అసలు 100% దానివల్ల మంచి రిజల్ట్ వస్తుంది. అద్భుతమైనటువంటి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. జై శ్రీమన్నారాయణ.